ఓం నమ శివాయ. మనం ఇప్పుడు మీకు చూపించబోయే టెంపుల్ పేరు తాటికోన అంటారు. చంద్రగిరి నుంచి ఇక్కడ రాయలపురం నుంచి తాటికోన వస్తే ఇది తాటికోన అంటారు. శివాలయం సూపర్గా ఉంటుంది. శివాలయం ఇది తాటికోన శివాలయం ఉంది. ఇక్కడ నది ప్రతి శివరాత్రి రోజు నది ఇట్లే పోతూ ఉంటుంది. నది దాటుకొని ముందుకు సాగి వెళ్తే దగ్గరలోనే కొండెక్కితే శివాలయం. ఈ కొండను గమనిస్తే కరెక్ట్గా శివుడికి నేరుగా ఉండే నందీశ్వరులాగానే ఉంటుంది. కొండను బాగా అబ్జర్వేషన్ చేయండి. నందీశ్వరుడు ఎలా కూర్చొని ఉంటాడో. ఈ కొండ మీద చేరుకున్నాక ఎంతో ప్రశాంతతగా వాతావరణం ఉంటుంది. ఎప్పుడు చల్లటి గాలి వీచుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి దేవదేవ శివయ్యని దర్శించి ప్రార్థించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అర్థమైన దృశ్యం చూడండి. ఇప్పుడు నంది కాడ ఉన్నాను. సేమ్ నంది వెనక వైపు కొండ ఉంది. సేమ్ అలాగే కొండగడ నందీశ్వరులాగానే నందిలాగానే మీరు వెనకాల చూస్తున్న మీరు ఒకసారి దర్శించి ముందరుండేది కొండ. కొండని నంది దర్శించి సేమ్ తరించాల్సిందిగా మనస్ఫూర్తి కోరుతున్నాం. ఒకసారి ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నిలబడక ఆ పక్కల తట్టయితే ఆ పక్క నిలబడ. కొండ మీదకి వచ్చి పైనుంచి చూస్తే శిఖరాన ఉన్న శివయ్యని దర్శించుకొని బయట వస్తే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. చుట్టుపక్కలంతా కొండలు. మనం ఇప్పుడు చూసేది ఇక్కడ మీరు ఊళ్ళు సూర్యుడు అస్తమిస్తున్నాడు. సూపర్గా ఉంటుంది. కొండల మీద చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆ తాటికోనలో శివయ్యని దర్శించి అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆడు చూసినేస్తాడమ్మా. చెప్పు.
అరే